హాయ్ అండి. ఈరోజు మీకు పన్నీర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, మనం ఇంట్లోనే రెడీ చేసుకున్న పన్నీర్ ఇది. దీన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో ఒక స్పూను కారం, తగినంత ఉప్పు, ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి అండి, ఒక స్పూన్ నెయ్యి వేసేసి వీటన్నిటిని ముక్కలకి పట్టేలాగా కలిపేసుకుందాం. చూడండి, ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని పన్నీర్ ముక్కలకి మొత్తం పట్టేలాగా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బాణీలో కొంచెం అంతా ఆయిల్ తీసేసుకొని ఒక చిన్న సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకుందామండి. ఒక చిన్న స్పూన్ జీలకర్ర, ఒక పావు స్పూన్ ఆవాలు వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకుందాం. చూడండి, మనకి ఉల్లిపాయ ముక్కలన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం స్టఫ్ చేసి తీసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకుందాం. చూడండి, ఈ పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఉత్త పన్నీర్ ముక్కల్ని తినేసేసి స్నాక్స్ లాగా కూడా తినేయచ్చండి. వీటిని రోటీలో కానీ, చపాతీలో కానీ, పుల్కాలో కానీ తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి పన్నీర్ ఫ్రై. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. చూడండి, ఎంత సాఫ్ట్గా ముక్క కూడా ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉందండి. చక్కగా ఇవన్నీ మొత్తం ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నామంటే మనకి పన్నీర్ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, వేరే బౌల్లోకి తీసేసుకొని దీన్ని ఆనియన్స్తో ఒక లెమన్ జ్యూస్ పిండేసుకొని తినేస్తే చాలా బాగుంటుందండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ ఫ్రై రెడీ.